Hello everyone, welcome to NeoMentor's Daily Contemporary Issues. So, ఈ రోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ ఆదిత్య L1 అంటే భారతదేశం సూర్యుడిని స్టడీ చేయడానికి మొట్టమొదటిసారి రోదసిలోకి పంపినటువంటి ఉపగ్రహం ఆదిత్య L1. దీని గురించి ఆల్రెడీ మనం గతంలో లాంగ్రేజ్ పాయింట్స్ గురించి చెప్పుకున్నాం. అయితే ఈ ఆదిత్య L1 ఫస్ట్ ఇమేజ్ అంటే సోలార్ ఫ్లేర్ అని అంటాం. అంటే సూర్యుడి నుంచి ఒకేసారిగా ఇన్స్టెంట్ సోలార్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో సోలార్ ఫ్లేర్స్ అని అంటారు. ఈ సోలార్ ఫ్లేర్స్ చాలాసార్లు వేగంగా వచ్చి ఆ ఇంటెన్సిటీ వల్ల శాటిలైట్స్ కూడా పాడవుతాయి. సో ఈ సోలార్ ఫ్లేర్స్ని ఒక ఇమేజ్ రూపంలో తీసింది. ఇది మనకి ఇప్పుడు న్యూస్లో వచ్చింది. సో దీని పేరే సూట్ పేలోడ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ ఉపగ్రహంలో మనం చాలా పేలోడ్స్ని పంపించాం. ఈ సూట్ పేలోడ్ అంటే ఏంటి, దీని తాలూకా వివరాలను మీరు ఇక్కడ చూడొచ్చు. సూట్ అంటే సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, అల్ట్రావైలెట్ రేస్ యూజ్ చేసి ఇమేజెస్ తీస్తుంది. అలాగే వెల్క్ అంటే విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్. అలాగే సోలెక్స్ అంటే సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ త్రూ ఎక్స్రేస్. అలాగే హీలియోస్ అంటే HEL-I-1OS అది, బట్ మనకి చదవడానికి గుర్తుంటుందని హీలియోస్ అంటున్నారు. హై ఎనర్జీ L1 ఆర్బిటరింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. సో ఇవన్నీ ఏంటి, ఆ యొక్క ఉపగ్రహానికి అమర్చినటువంటి రకరకాల టెక్నాలజీ పేలోడ్స్. ఇవి ఉపయోగించి మనం సన్ను స్టడీ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఈ సూట్ పేలోడ్ అనేటటువంటిది ఆదిత్య L1లో X6.3 క్లాస్ సోలార్ ఫేర్ అంటే ఏంటి, ఎన్ని రెట్లు సోలార్ ఫేర్ ఇంటెన్సిటీ ఉంటుంది అనేటటువంటి దానికి ఒక ఇంటెన్సిటీ గ్రాఫ్ ఉంటుందన్నమాట. అంటే *1, *2 టైమ్స్, *3 టైమ్స్, సాధారణంగా వచ్చేదానికన్నా 6.3 రెట్లు ఎక్కువగా ఉన్నటువంటి సోలార్ ఫేర్ ఇది. సో ఇది ఎలా చేస్తుంది అంటే బేసికల్గా ఈ సూట్ పేలోడ్ అనేటటువంటిది బ్రైటనింగ్ ఇన్ యూవీ అంటే అల్ట్రా వైలెట్ రేస్ కనుక ఎక్కడైనా బ్రైటనింగ్ అయితే దాన్ని ఇమేజెస్ రూపంలో సోలార్ ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని ఇమేజ్ రూపంలో తీస్తుంది ఎక్కడైనా యూవీ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు. సో సోలెక్స్ హీలియోస్ ఏంటంటే సోలార్లో ఎక్స్రేస్ ఎమిషన్స్ని పట్టుకుంటాయి. సో ఆ విధంగా మనం సన్ను స్టడీ చేస్తున్నాం. సో ఆదిత్య L1 గురించి చెప్తే సెప్టెంబర్ 2023 మొట్టమొదటిసారి మనం రోదస్లోకి సన్ను స్టడీ చేయడానికి పంపించినటువంటి శాటిలైట్ ఇది. హ్యాలో ఆర్బిట్లో పెట్టాం. లాంగ్రేజ్ పాయింట్ అంటే ఎక్కడైతే బేసికల్గా సూర్యుడికి భూమికి మధ్యలో ఏ పాయింట్లో అయితే గురుత్వాకర్షణ శక్తి కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందో ఆ పాయింట్ని లాంగ్రేజ్ పాయింట్స్ అని అంటారు. అలా L1, L2, L3 అలా లాంగ్రేజ్ పాయింట్స్ ఉంటాయి. అలాగే గ్రావిటేషనల్ ఫోర్సెస్ బ్యాలెన్స్ ఫర్ స్టేబుల్ స్పేస్ క్రాఫ్ట్ పొజిషన్ దాన్నే లాంగ్రేజ్ పాయింట్స్ అని అంటారు. అంటే ఆ పొజిషన్లో కనుక పెడితే ఈ యొక్క శాటిలైట్స్ బ్యాలెన్స్ అయ్యి ఎక్కువ ఫ్యూయల్ని ఖర్చు పెట్టక్కర్లేకుండా అవి వాటి పని చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి మిషన్ తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సన్ తాలూకా క్రోమోస్పియర్, కరోనా వీటిని స్టడీ చేయడం. అలాగే కొరోనల్ హీటింగ్, మాస్ ఎజెక్షన్స్ ఇన్ ద సెన్స్ ఈ సోలార్ ఫ్లేర్స్నే మాస్ ఎజెక్షన్స్ అని అంటారు. చాలా హై ఎనర్జీ ఇంటెన్సిటీతో ఈ యొక్క మాస్ ఎజెక్షన్స్ అండ్ సోలార్ ఎనర్జీ ఫ్లేర్స్ వస్తూ ఉంటాయి. సో సాధారణంగా అందులో పంపించినటువంటి పేలోడ్స్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంతో పాటుగా కొన్ని అబ్జర్వేషన్ పేలోడ్స్ ఉన్నాయి ఇందులో. అదేంటంటే ఆస్పెక్ట్స్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, పాపా ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, మ్యాగ్నెటోమీటర్ అంటే దీనికి అడ్వాన్స్డ్ ట్రై యాక్సియల్ హై రెజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్ అంటే డిజిటల్గా అక్కడ హై రెజల్యూషన్స్లో రకరకాల పిక్చర్స్ తీయడానికి. అదేదో మన ఇంట్లో వాడే కెమెరాస్లా ఉండవు, అవి చాలా పెద్ద పెద్ద కెమెరాస్ విత్ హ్యూజ్ టెక్నాలజికల్ ఇన్బిల్ట్తో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి పేలోడ్స్. సో సోలార్ ఫ్లేర్స్ ఆల్రెడీ చెప్పాను మీకు, చార్జ్డ్ పార్టికల్స్ సన్ నుంచి రేడియేషన్ రూపంలో వెలువడేటటువంటి ఎనర్జీ పార్టికల్స్. దీన్ని ABCX అని రకరకాలుగా చెప్తూ ఉంటారు. ప్రతిదీ కూడా ఒకదానికన్నా 10 రెట్లు పవర్ఫుల్. అంటే దీనికన్నా ఇది 10 రెట్లు పవర్ఫుల్, B కన్నా C 10 రెట్లు పవర్ఫుల్, దీనికన్నా M 10 రెట్లు పవర్ఫుల్, X 10 రెట్లు పవర్ఫుల్. ఇలాంటిది ఇప్పుడు X6.3 మనం చూసింది. సో దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే రేడియోస్ పాడవుతాయి, శాటిలైట్స్ పవర్ గ్రిడ్స్ చెడిపోతూ ఉంటాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ డిస్టర్బ్ అవుతాయి. అలాగే ఆస్ట్రోనాట్స్కి ముఖ్యంగా ఇది చాలా ప్రమాదకరం. సో ఈ రకంగా మనం ఈ టాపిక్ని చూడొచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా స్పేస్లో మనకి అడిగేటటువంటి ప్రశ్న. రెండవ టాపిక్ వచ్చేసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 16లో బయోడైవర్సిటీ ఫైనాన్సింగ్కి సంబంధించి ఒక హిస్టారికల్ అగ్రిమెంట్ ఒకటి జరిగింది. ఇది రోమ్లో ఫిబ్రవరి 2025 తారీఖు రోమ్ ఇటలీలో జరిగింది. అయితే కొలంబియాలో 2024లో ఖాళీ ఫండ్ అని వచ్చింది, కానీ అక్కడ పాజ్లో పెట్టారు, ఈ అగ్రిమెంట్ని సైన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ పర్టికులర్ రోమ్ కాన్ఫరెన్స్లో ఇది వచ్చింది. బేసికల్గా ఇది ఏంటంటే లాస్ట్ టైం మీకు నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను నేను,
2030 కల్లా బయోడైవర్సిటీ లాస్ని అరికట్టడం కన్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క లక్ష్యం. ఇది 2022లో వచ్చింది. 2022. సో ఆ కన్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్ బయోడైవర్సిటీ లాస్ని అరికట్టేటటువంటి విధంగా దానికి ఫండింగ్ తీసుకురావడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఖాళీ ఫండ్లో కావచ్చు, అది రోమ్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో కావచ్చు. సో ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పారంటే లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ మెకానిజమ్స్, అంటే దీర్ఘకాలికంగా ఎవరెవరైతే ఈ బయోడైవర్సిటీ లాస్ని అరికడదామని అనుకుంటున్నారో వాళ్ళకి దీర్ఘకాలికంగా డబ్బులు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి టార్గెట్స్ ఏం పెట్టుకున్నారు? 2025 సంవత్సరాలకల్లా సంవత్సరానికి $20 బిలియన్, 2030 కల్లా $30 బిలియన్ ఇంటర్నేషనల్ సోర్సెస్ ద్వారా. టోటల్ కమిట్మెంట్ 2030 సంవత్సరానికల్లా $200 బిలియన్ సేకరించాలి. ఈ డబ్బుతో జీవ వైవిధ్యం ఎక్కడెక్కడైతే పాడవుతుందో ఆ లాస్ని అరికట్టాలి. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే గ్లోబల్ ఎన్వైరన్మెంటల్ ఫెసిలిటీకేమో $3 బిలియన్ అలొకేట్ చేశారు. అలాగే అడిషనల్గా $22 బిలియన్ వచ్చేసి ప్రైవేట్ సెక్టార్ నుంచి తీసుకుంటున్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆర్టికల్ 21, అంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీలో ఆర్టికల్ 21 ఒకటి ఉంది. ఈ ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ఈ బయోడైవర్సిటీని కాపాడడానికి పర్మనెంట్గా ఫినాన్షియల్ మెకానిజం, అంటే ఆర్థికంగా కొన్ని మెకానిజమ్స్ని ఏర్పాటు చేయండి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అథారిటీస్తో చెప్తుంది. అంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీ రాసినప్పుడే బయోడైవర్సిటీ లాస్ను అరికట్టడానికి డబ్బులు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చి ఒక ఫినాన్షియల్ మెకానిజంని ఏర్పాటు చేయాలని చెప్పారు. అది ఆర్టికల్ 21లో ఉంది. మన ఆర్టికల్ 21తో కన్ఫ్యూజ్ అయ్యారు మీరు. మన ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అది వేరు, ఇది కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీలో వచ్చినటువంటి ఆర్టికల్ 21. కాబట్టి ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. సో దీనికి ప్రతి దేశము కూడా క్లియర్ డెఫినేషన్స్ అడిగాయి, ఫండింగ్ సోర్సెస్, మెకానిజమ్స్ అవన్నీ కూడా ఇందులో పెట్టారు. బ్రిక్స్ నేషన్స్ అమెండ్మెంట్స్ కూడా కొన్ని ప్రపోజ్ చేశాయి. బ్రెజిల్ దానికి ముందుకు వచ్చింది చేయడానికి బ్రిక్స్లో భాగంగా. సో ఈ ఖాళీ ఫండ్ అనేటటువంటి దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఈక్విటబుల్ డిజిటల్ షేరింగ్ ఆఫ్ జెనెటిక్ రీసోర్సెస్ డేటా. నిన్న మనం డిఎస్ఐ అని చూసాం, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, డిజిటల్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని. ఇది అందరికీ షేర్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చాం, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్ ఇలాంటి వాటిల్లో. అలాగే 50% ఆఫ్ ద ఫండ్ ఇండిజినస్ కమ్యూనిటీస్కి ఇవ్వాలి. ఇది మనం నిన్న కూడా టాపిక్ చెప్పేటప్పుడు మీకు ఖాళీ ఫండ్ గురించి చెప్పాను, ఒకసారి మళ్ళీ ఆ టాపిక్ని రివైండ్ చేసి చూసుకోండి. అలాగే థర్డ్ టాపిక్ వచ్చేసి వరల్డ్ సీ గ్రాస్ డే. సీ గ్రాస్ అంటే సముద్రంలో మొలిచే గడ్డి. అయితే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం మార్చి 1న సీ గ్రాస్ డేగా జరుపుకుంటారు. సో వెరీ ఇంట్రెస్టింగ్ డే. దీన్ని యునైటెడ్ నేషన్స్ మే 22, 2022న దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది. శ్రీలంక ఒక రెజల్యూషన్ పట్టుకొచ్చింది. అసలు సీ గ్రాస్ అంటే ఏంటి అంటే ఫ్లవరింగ్ మెరైన్ ప్లాంట్స్, అంటే ఈ యొక్క మొక్కలకి పూలు కూడా పూస్తాయి. ముఖ్యంగా తక్కువ లోతున్నటువంటి సముద్ర ప్రాంతాల్లో, కోస్టల్ ఏరియాస్లో ఈ యొక్క సీ గ్రాస్ వస్తుంది. అంటార్కిటికాలో ఉండదు, ఎందుకంటే బాగా చల్లనైనటువంటి ప్రాంతాలు కాబట్టి అక్కడ మొలవదు, బట్ మిగతా ప్రాంతాల్లో వస్తాయి. ఈ సీవీడ్ అనేటటువంటిది మిగతా వాటిల్లాగా కాకుండా దీనికి రూట్స్, స్టెమ్స్, లీవ్స్ అన్నీ ఉంటాయి. అంటే మీకు భూమిపైన కనిపించేటటువంటి చెట్లు ఎలా ఉంటాయో ఆ మాదిరిగానే ఉంటాయి. సో దీనికి పూలు కూడా పూస్తాయట. సో కాబట్టి చాలా గొప్ప విషయం. సో వీటిని చాలా యూస్ చేసుకుంటారు. అలాగే హిస్టరీ ప్రకారం చూస్తే కనుక 100 మిలియన్ ఇయర్స్ ఓల్డ్. 100 మిలియన్ అంటే ఎంత? 1 మిలియన్ అంటే 10 లక్షల సంవత్సరాలు. అలా 100 × 10 లక్షల సంవత్సరాల నుంచి ఇవి ముందు భూమి మీద ఉన్నవే, తర్వాత సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఎలా అయితేనో బ్రతకడం నేర్చుకున్నాయి. సో ఎంత గొప్ప ఎవల్యూషనో చూడండి. అది మనం కూడా ఎవల్యూషన్లో బయటకు వచ్చిన వాళ్ళమే, అందుకే ఎవల్యూషన్ ఆల్వేస్ విన్స్. సో కాబట్టి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వరల్డ్ సీ గ్రాస్ డేని ఎందుకు తీసుకొచ్చిందంటే ఈ సీ గ్రాస్ని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఈ సీ గ్రాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయట. ముఖ్యంగా మందుల తయారీ ఇలాంటి వాటిలో వాడతారు. ఇందులో చాలా టైప్స్ ఉన్నాయి. అందులో ఈల్ గ్రాస్ అని అంటారు. దీనికి ఒక పేరు కూడా ఉంది, జాస్టిరా మెరీనా. ఇది టెంపరేట్ వాటర్స్, అంటే కొంచెం ఈ ట్రాపిక్స్ దగ్గర కాకుండా పైన ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బాగా చల్లనైనటువంటి ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల బాగా చేపలు బాగా బ్రతుకుతాయి. రెండోది షోల్ గ్రాస్, హెలోడ్యూల్ వ్రిగిటి అని అంటారు దీన్ని. ఇది షాలో వాటర్స్లో, అంటే బాగా లోతు తక్కువ ఉన్నటువంటి సముద్ర ప్రాంతాల దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ మెరైన్ హెర్బివోర్స్, అంటే ఏవైతే ఆ గడ్డి తిని జీవించేటటువంటి చేప జాతులు ఉంటాయో అవి వీటి మీద ఆధారపడి జీవిస్తాయి. మూడోది స్టార్ గ్రాస్, హెలోఫీలియా ఎంగిల్మనీ అని అంటారు, ఎంజెల్మనీ అని కూడా అంటారు. ఇది మెరైన్ లైఫ్ని ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్, ఇది ఇండియా లాంటి ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. సో దీనికి ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏముంది అంటే అప్పుడప్పుడే పుట్టినటువంటి బుజ్జి ఫిష్లు, చిన్న చిన్న తాబేళ్ళు, వీటన్నిటికీ కూడా ఈ మెరైన్ బయోడైవర్సిటీకి ఇవి మంచి నివాసాలుగా పనికొస్తాయి. అవి లేవనుకోండి పెద్ద చేపలు వచ్చి చిన్న చేపలు తినేస్తాయి, ఎదిగే అవకాశం ఉండదు. సో కాబట్టి ఆ రకంగా ఇది మనం చూడొచ్చు. అలాగే వాటర్ క్వాలిటీ,
సాధారణంగా మనకి వాటర్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి, మనం ఉన్నాం కదా పొల్యూట్ చేయడానికి హ్యూమన్స్, వాటిని కలుషితం చేస్తూ ఉంటాం. ఈ కలుషితమైనటువంటి ప్రాంతాల నుంచి కాలుష్యాన్ని తొలగించేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే కార్బన్ సెక్వెస్ట్రేషన్, వీటి కారణంగా ఈ సీగ్రాస్ కారణంగా ప్రకృతిలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ లేదా కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయట. సో అదే మనకి 4200 నుంచి 8400 టెరాగ్రామ్స్ ఆఫ్ కార్బన్ ఏదైతే ఉందో దీన్ని స్టోర్ చేస్తాయి ఇవి. సో ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ల కన్నా ఇది ఎక్కువ, అంటే అడవుల కన్నా చాలా ఎక్కువగా ఈ సీగ్రాసెస్ అనేటటువంటివి ఈ యొక్క కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తాయి. సో ఇవన్నీ కూడా దీనివల్ల మనకు వచ్చేటటువంటి యూజెస్. అలాగే ఇప్పుడు సీగ్రాస్కి వచ్చిన ప్రమాదం ఏంటయ్యా అంటే కోస్టల్ డెవలప్మెంట్, అంటే తీర ప్రాంతాల అభివృద్ధి పేరిట ల్యాండ్ను మొత్తం కబ్జా చేసేస్తున్నాం మనం. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ డ్యామేజ్ అయ్యి చచ్చిపోతున్నాయి. వీటిని సీగ్రాస్ మీడోస్ అని కొట్టండి ఒకసారి, మీకు బోల్డ్ ఇమేజ్లు వస్తాయి. అలాగే పొల్యూషన్ అండ్ అగ్రికల్చర్ రన్ ఆఫ్, అంటే ముఖ్యంగా ఈ పట్టణాల నుంచి వెళ్ళేటటువంటి చెత్తా చెదారాలు, ఇవన్నీ డ్రైనేజ్ వ్యవస్థ, వ్యవసాయం నుంచి వెళ్ళేటటువంటి కెమికల్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ను పొల్యూట్ చేస్తున్నాయి. దానివల్ల ఇవి చాలా సెన్సిటివ్గా బ్రతుకుతాయి. ఎక్కడైనా టెంపరేచర్ కొంచెం పెరిగినా పొల్యూషన్ వీటి మీద పడి చచ్చిపోతాయి. సో అలా కూడా చనిపోతున్నాయి. అలాగే క్లైమేట్ చేంజ్, మీ అందరికీ బాగా ఎప్పుడు చెప్తున్నటువంటి అంశమే. వాతావరణ మార్పుల వల్ల టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. సర్ఫేస్ టెంపరేచర్స్ ఓషన్స్లో కూడా, సముద్ర ప్రాంతాల్లో కూడా నీటి మట్టాల తాలూకా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. వాటి వల్ల కూడా దీని తాలూకా గ్రోత్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే సస్టైనబుల్ ఫిష్ ప్రాక్టీసెస్, చాలామంది ఏం చేస్తున్నారంటే యాంకరేజ్లు వేసేస్తారు, టొవింగ్ చేసేస్తారు. వీటి వల్ల ఏంటంటే ఇవి రూట్స్తో సహా లేచిపోయి చనిపోతున్నాయి. సో ఇవన్నీ దానికి తాలూకా సీగ్రాస్కి వచ్చినటువంటి డిస్ట్రక్షన్స్. దీని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కోసం ఆస్ట్రేలియా, యూకే, యుఎస్ఏ లాంటివి సీగ్రాస్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్స్ చేపట్టాయి. మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి కొన్ని ప్రాంతాలను ఈ సీగ్రాస్ ఉన్న చోట ఏ రకమైన యాక్టివిటీస్ చేయనివ్వకుండా కొన్ని దేశాలు ఆపుతున్నాయి. రీసెర్చ్ అండ్ అవేర్నెస్, దీని మీద చాలా వరకు రీసెర్చ్లు చేస్తున్నారు, వీటిని ఇంకా ఎలా కాపాడాలని. అలాగే సస్టైనబుల్ టూరిజం, అంటే అక్కడ ఎవరైనా టూరిజం కానీ ఇట్లాంటివి చేసినా కూడా ఈ ప్రాంతాలు పాడవకుండా ఆ టూరిజం జరిగేటట్టుగా సస్టైనబుల్ టూరిజం, సుస్థిరంగా అక్కడ పర్యాటక రంగం ఉండేటట్టుగా కొన్ని దేశాలు, ముఖ్యంగా కొంచెం పెద్ద పెద్ద దేశాలు చేస్తున్నాయి. భారత్ లాంటి దేశాలు తక్కువ చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనం వాటిని ప్రొటెక్ట్ చేయడానికి తీసుకున్నటువంటి యాక్టివిటీస్. ఇక ఫోర్త్ టాపిక్, ఇండియా ఫిలాంథ్రఫీ రిపోర్ట్ 2025. అంటే భారతదేశంలో ఏ దేశంలో అయినా కూడా దానాలు చేస్తూ ఉంటాం కదా. సో దాతృత్వం అని అంటాం, దానం అని కూడా అనకూడదు, దాతృత్వం. ఈ దాతృత్వానికి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది ఏం చెప్తున్నారంటే మొత్తంగా పబ్లిక్ అండ్ ప్రైవేట్, ప్రభుత్వం అవ్వచ్చు లేదా అంటే ప్రభుత్వం నుంచి ఎన్జిఓస్ ఉంటాయిగా, అలాగే ప్రైవేట్ వ్యక్తులు పెట్టేటటువంటి ఎన్జిఓస్ అవ్వచ్చు, వాటి ద్వారా 6 నుంచి 7% జీడిపి దాతృత్వానికి ఖర్చు పెడుతున్నారట. ఇది మొత్తంగా కనుక మనం చూస్తే 2024 సంవత్సరంలో 25 లక్షల కోట్లుగా ఉంది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే 13% పెరుగుదల నమోదు చేసింది. అలాగే ప్రొజెక్టెడ్ ఫండింగ్ 2029 కల్లా దాతృత్వానికి సంబంధించి 49 లక్షల కోట్లు దాతృత్వంలో ఉంటాయని. ఇవన్నీ ఎంతమంది పేదవాళ్ళకి ఎన్ని ఉపయోగాలు కల్పిస్తున్నాయో, ఇందులో దొంగతనంగా ఎన్ని నొక్కేస్తున్నారు, ట్రస్టుల పేరిట డబ్బులు నొక్కేసే వాళ్ళు కూడా ఉంటారు. సో దీనికి ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ గ్రోత్, అంటే ఏ రకమైనటువంటి కారణాల వల్ల దాతృత్వం పెరుగుతుంది అంటే ముందుగా ఆర్థిక వ్యవస్థ పెరగాలి. మన అందరి చేతిలో డబ్బులు ఉంటే పక్కవాడికి దానం చేయగలుగుతాం. అలాగే భారతదేశం నుంచి వేరే దేశాలలో స్థిరపడినటువంటి వ్యక్తులు, ఫారినర్స్ ఎవరైతే ఇండియా నుంచి వెళ్ళిన ఫారినర్స్ ఉంటారో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అలాగే స్ట్రక్చరల్ రిఫార్మ్స్, భారతదేశంలో కూడా కొన్ని నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణల వల్ల దాతృత్వం పెరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని కన్సర్న్స్ ఏమున్నాయంటే ప్రైవేట్ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంటుందట. అంటే మనలాంటి వ్యక్తులు డబ్బులు సంపాదించుకోవడమే తప్ప సమాజానికి తిరిగి ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు తగ్గుతున్నాయి. మనలాంటి అంటే నాతో కలిపి, ఫస్ట్ నన్ను తిట్టుకుంటున్నాను, తర్వాత మిగతా వాళ్ళ గురించి చెప్తాను, అప్పుడే అధికారం వస్తుంది కదా. సో కాబట్టి మొత్తం సోషల్ సెక్టార్ స్పెండింగ్లో 5% మాత్రమే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి వస్తున్నాయి. మేజర్ ప్రైవేట్ డోనర్స్ ఎవరు ఉంటున్నారంటే ఫ్యామిలీ ఫిలాంథ్రఫీస్ ఉంటున్నారు, ఫ్రమ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇట్లాంటివి. హెరిటేజ్ ప్రాజెక్టు బై రాధా గోంకా, అలాగే ప్రైడ్ ఫండ్ ఒకటి, గోద్రేజ్ ఇండస్ట్రీస్, సో ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు తప్ప ప్రైవేట్ వ్యక్తులు ఉండట్లేదు. ఇది ఎందుకు అంటే ఒక కారణం కూడా ఉంది. ప్రైవేట్ వ్యక్తులు అంటే మనలాంటి వాళ్ళు ఎప్పుడైనా దానం చేస్తే అవి ఎప్పుడు చెప్పుకోం. మనకి భారతదేశంలో ఒక కొటేషన్ ఉంటుంది, కుడి చేతితో దానం చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదని, కృష్ణార్పణం అని వేసేస్తూ ఉంటారు. సో కాబట్టి మనం దానాలు చేసేటటువంటివి ప్రొజెక్ట్ చేసుకోం. పెద్ద పెద్ద వాళ్ళంటే ప్రొజెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం గుడి బయటకు వెళ్ళాం, ఎవరో 4 భిక్షగాళ్ళు ఉన్నారు, మొత్తం తలా ఒక 20 రూపాయలు ఇచ్చి 5గురికి 100 రూపాయలు ఇచ్చాం అనుకోండి, అది కూడా దాతృత్వమే. మరి ఇది మనం ఎక్కడా చెప్పుకోం కదా, ట్యాక్స్ రిటర్న్స్లో ఏం ఫైల్ చేయం కదా. ఇట్లాంటివి చాలా ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో దాతృత్వం అంటే డబ్బులు ఇవ్వడం కాదు, కడుపు నిండా అన్నం పెట్టడం. సో అన్నదానాలు, అన్న సంతర్పణలు ఇలాంటివి చాలా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కూడా దాతృత్వంలోకే వస్తాయి. అయితే
నీతి ఆయోగ్ రికమెండేషన్ ఏం చేసిందంటే కనీసం 13% జీడిపిని దాతృత్వం కోసం ఖర్చు పెట్టాలని చెప్పింది. అయితే మనం ఎంత ఖర్చు పెట్టాం? 6 నుంచి 7% జీడిపినే ఖర్చు పెట్టాం. అంటే ఒక 14 లక్షల కోట్లు నీతి ఆయోగ్ చెప్పిన దానికన్నా తక్కువ ఖర్చు పెట్టాం. ఇది దాతృత్వానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి అని కనుక మనం చూస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చేటటువంటి బడ్జెటరీ సపోర్ట్తో పాటు చాలా వెనకబడినటువంటి వ్యక్తులు, సమాజంలో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులకి ఈ దాతృత్వం హెల్ప్ చేయగలుగుతుంది. 2 డెవలప్మెంట్ గ్యాప్స్, అంటే మనకి పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్యం ఇట్లాంటి వాటికి దాతృత్వం బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా అజీం ప్రేమ్జీ ఇన్స్టిట్యూషన్స్, టాటా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చాలా ఉచితంగా వైద్యాలు చేపిస్తూ ఉంటాయి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు. అలాగే క్యాటలైజింగ్ ఇన్నోవేషన్, కొన్ని టెక్నాలజీ డ్రివెన్ ఇనిషియేటివ్స్ వల్ల ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్లో ఈ దాతృత్వం వల్ల చాలామంది వ్యక్తులు ఇంకా గొప్ప గొప్ప స్థాయిలకు వెళ్ళగలిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, అంటే బిల్ గేట్స్ ఉన్నాడు కదా వాళ్ళది. శానిటేషన్ ఇన్నోవేషన్స్ అని చెప్పేసి స్వచ్ఛ భారత్ మిషన్తో అలైన్ అయ్యి వాళ్ళు చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు భారతదేశంలో. బట్ స్వచ్ఛ భారత్ మనం పెడుతున్నాం, కానీ స్వచ్ఛ భారత్ అంటే ఎవరికి ఉండాలి? ప్రజలకు ఉండాలా? స్వచ్ఛ భారత్ మీద చెత్త వేయకూడదు, ఇది మన దేశము, నాకు ఎందుకు అసలు భారతదేశంలో ఇది మన దేశము మనం కాపాడుకోవాలా అనే ఆలోచనే తక్కువ. ఎందుకో అర్థం కాదు. మరి మనందరం రాజ్యాల్లో బ్రతికాం కాబట్టి దేశం మీద ప్రేమ తక్కువేమో. మనకి ప్రాంతాల మీద, కులాల మీద, భాష మీద ఉన్నంత ప్రేమ దేశం మీద ఉండదు. ఇట్స్ ఎ హార్ష్ రియాలిటీ. మీరు కావాలంటే చూడండి, ఏ దేశంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉండవు. మీరు అమెరికా వెళ్ళండి, వాళ్ళ దేశం గురించి చాలా గట్టిగా చెప్పుకుంటారు. చైనా కూడా అంతే. కానీ భారతదేశంలో అట్లా ఉండదు. మనందరం కూడా రాజ్యాలలో బ్రతికినటువంటి వ్యక్తులం కాబట్టి మన ప్రాంతాల మీద, మన భాష మీద ఉన్నటువంటి గౌరవం కన్నా దేశం మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ తక్కువ ఉంటుంది. అంటే ఉండదని నేను అనట్లేదు, తక్కువ ఉంటుంది. సో కీ ప్రైవేట్ సెక్టర్ ఇనిషియేటివ్స్లో మనం చూస్తే ఖచ్చితంగా కంపెనీస్ యాక్ట్ 2013లో తీసుకొచ్చినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పేరుతో ఖచ్చితంగా దాతృత్వంలో చాలా అద్భుతమైనటువంటి మార్పులు వచ్చాయి. కంపెనీలు తమకు ఉన్నటువంటి లాభాల్లో 2% ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇండియా ఫిలంథ్రఫీ అలియన్స్ అని ఒకటి ఉంది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నెట్వర్క్. ఇది కూడా ఫండింగ్ కోసం, డెవలప్మెంట్ ఫండింగ్ కోసం బాగా కృషి చేస్తారు. సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ ప్లాట్ఫామ్, ఇది సోషల్ ఆంట్రప్రెన్యూర్స్ ఉంటారు కొంతమంది, వీళ్ళు ఫండ్స్ రైజ్ చేస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా దాతృత్వానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇక 5వ టాపిక్ వచ్చేసి 10,000 ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యాయి. ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అంటే ఈ రైతులందరూ కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్షన్, అంటే ఈ యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో దీన్ని పెంచడానికి పాటుపడుతూ ఉంటారు. సో డెఫినేషన్ ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ అంటే రైతులందరూ ఏర్పడి ఒక వ్యవస్థగా ఏర్పడినటువంటి ఒక సంస్థ అంతే. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఆ యొక్క ఉత్పత్తిని పెంచేందుకు ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రయత్నిస్తారు. సో ప్రైమరీగా అందుకే ఇందులో ఫార్మర్స్ ఉంటారనమాట. సో బేసికల్గా మనకి ఏంటంటే ఎట్లా ఉంటుందంటే 100 కిలోల వరిని పండించావు నువ్వు, అట్లా కాకుండా ఒక 10 మంది రైతులు కలిసి 10,000 కిలోల వరిని పండించారు ఆర్గనైజేషన్ ద్వారా. ఇప్పుడు ఇతనికి బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటుందా, ఇతనికి బార్గెనింగ్ పవర్ ఎక్కువ ఉంటుందా? అమ్మడానికి ఇతనికి ఎక్కువ ఉంటుంది. ఆర్గనైజేషన్కి ఎప్పుడు ఎక్కువ బార్గెనింగ్ పవర్ ఉంటుంది. అంటే ఇతను 100 కిలోలు పట్టుకెళ్ళాడు అనుకోండి, అతనికి ఖర్చు ఇవన్నీ ఎక్కువ అవుతాయి. అట్లా కాకుండా ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అంటే ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఒక రూమ్లో ఉంటున్నారు అనుకోండి, 10,000 ఖర్చు అవుతుంది. అదే రూమ్లో ఒక 4గురిని యాడ్ చేసుకోండి, 3,000 అవుతుంది. దీన్ని ఎకనామీస్ ఆఫ్ స్కేల్ అని అంటారు. అట్లా ఒకరైతే తను పండించినటువంటి ఉత్పత్తిని పట్టుకెళ్ళి మార్కెట్లో అమ్ముకునే కన్నా 10 మంది కలిసి పండించి దాన్ని మార్కెట్లో అమ్ముకుంటే దానికి విలువ ఎక్కువ వస్తుంది. ఇదే ఫార్మర్ ఆర్గనైజేషన్, ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ తాలూకా కాన్సెప్ట్. ఇది కంపెనీస్ యాక్ట్ పార్ట్ 9A ప్రకారం రిజిస్టర్ అవుతుంది. అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ప్రకారం కూడా సొసైటీగా రిజిస్టర్ అవుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క 10,000 FPOస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీన్ని 2020లో ఫిబ్రవరి 29న లాంచ్ చేసింది ఈ ప్రోగ్రామ్ని. సో ప్రతి జిల్లాలోని అలాగే ప్రతి మండలంలోని కూడా ముఖ్యంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో ఫార్మర్ ఆర్గనైజేషన్స్ తీసుకురావాలనేటటువంటి దీని యొక్క ఉద్దేశం. అందుకే 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ మోడల్ కూడా తీసుకొచ్చారు. అంటే ప్రతి జిల్లా నుంచి కనీసం వ్యవసాయంలో ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి ఫేమస్ చేయాలి. దీనివల్ల మార్కెటింగ్ అవన్నీ ఈజీ అవుతాయి. సో అట్లా తీసుకొచ్చారనమాట. సో దీనికి ఒక 5 years అసిస్టెన్స్ ఇస్తారు, ఫినాన్షియల్ సపోర్ట్ ఇస్తారు, 18 లక్షల రూపాయలు ప్రతి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్కి. అలాగే లోన్లు కూడా ఇస్తారు 2 కోట్ల రూపాయల వరకు. ఇవన్నీ కూడా రైతులు వాడుకొని వాళ్ళ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ద్వారా, ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఇంకా మంచి వ్యవసాయ అభివృద్ధి చేయడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఆ రకంగా ఈ కాన్సెప్ట్ వచ్చిందనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏముంటాయంటే మార్కెట్ బెనిఫిట్స్, పోస్ట్ హార్వెస్టింగ్ లాసెస్ తగ్గుతాయి. అంటే ఒక రైతు ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని అమ్ముకొని డబ్బులు తెచ్చుకోవడం ఎక్కువ కష్టం. అసలు రైతుకి ఉత్పత్తి చేయడం ఈజీ, దాన్ని మార్కెట్లో అమ్మడమే కష్టం.
మీరు చూడండి, ధాన్యం పట్టుకెళ్తారు, ధాన్యాన్ని పక్కన బయట వేస్తారు, వర్షం వస్తుంది, ధాన్యం తడుస్తుంది, తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనదు. ఇదే కదా పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అంటే. ఇట్లాంటివి ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ద్వారా తగ్గించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే స్టోరేజ్ అండ్ వాల్యూ ఎడిషన్ ఫెసిలిటీస్, ఎందుకంటే 100 కిలోలు ఉన్నటువంటి ఒక రైతు వెళ్ళి ఒక స్టోరేజ్ ఫెసిలిటీని మాట్లాడలేడు. అదే 10,000 కిలోలు కలిపి ఒక స్టోరేజ్ ఫెసిలిటీని తీసుకుంటే ఈజీ అవుతుంది కదా. సో అట్లా అనమాట. అలాగే ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏముంటాయి, ఆర్థికంగా మంచి ప్రైస్ వస్తుంది, వాళ్ళు ఎక్కువగా బెంగపెట్టుకోగలదు రైతులు, ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ కలిసి బేరం ఆడుతుంది కాబట్టి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అలాగే మోడర్న్ టెక్నాలజీ, ఇంకా ఎక్స్టెన్షన్ సర్వీసెస్ లాంటి వాటిని ఈ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా దానికి ఉన్నటువంటి బెనిఫిట్స్. అలాగే మార్కెట్ ట్రెండ్స్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు. అందులో ఇంకా కొంచెం చదువుకున్నటువంటి మెంబర్స్ ఉంటే ప్రైస్ అప్డేట్స్, అడ్వైజరీ సర్వీసెస్ ఇవన్నీ తెచ్చుకుంటారు. సో ఈ స్కీమ్ కింద ఇంకా చాలా ఇనిషియేటివ్స్ వచ్చాయి. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అని ఈ ఫార్మర్ ఆర్గనైజేషన్స్కి, ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్కి లోన్స్ ఇచ్చేది ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్. అలాగే ఓపెన్ నెట్వర్క్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు. అదేంటంటే డిజిటల్ ఈకామర్స్లో ఒక రైతు ఈ ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ద్వారా వచ్చినటువంటి ఉత్పత్తిని ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లో మనం ఎలా అయితే ఈ యొక్క ప్రొడక్ట్స్ పెట్టి అమ్ముతామో అట్లా ఈ ఫార్మింగ్ ప్రొడ్యూస్ అంటే వ్యవసాయం నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులను కూడా ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. అది ఓఎన్డీసీ ప్లాట్ఫామ్. అలాగే కామన్ సర్వీసెస్ సెంటర్స్ అంటే 10,000 FPOస్ని సిటిజన్ సర్వీసెస్ వియా డిజిటల్ సేవా పోర్టల్లో భాగంగా అనేక డిజిటల్ సేవలు కూడా అందిస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఇందులో వచ్చినటువంటి ఇనిషియేటివ్స్. ఇవన్నీ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్గా అడుగుతాడు. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ స్టేట్మెంట్స్కి ఇస్తాడండి. సో మీరు ఈజీగా ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా 6th టాపిక్, లాస్ట్ టాపిక్ ఫర్ టుడే, జీరో డిస్క్రిమినేషన్ డే. ఇది బేసికల్గా HIV పేషెంట్స్ కోసం వచ్చినటువంటి ఒక కాన్సెప్ట్. దీన్ని యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తీసుకొచ్చారు. March 1 ప్రతి సంవత్సరం దీన్ని జీరో డిస్క్రిమినేషన్ డేగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనం వాడుకలో జీరో డిస్క్రిమినేషన్ డే అని జరుపుకుంటాం. మీ అందరికీ తెలుసు, ఎయిడ్స్ పేషెంట్ అంటే మనకి చాలా తక్కువగా చూస్తాం. తక్కువగా అంటే అది ముట్టుకుంటేనే మనకు అంటుకుంటుందేమో. అందరికీ తెలిసిందే, అది ముట్టుకుంటే వచ్చే అంటురోగం కాదు, అది సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవ్వాలి లేదా బ్లడ్ ద్వారా ట్రాన్స్ఫ్యూజన్ అయితే తప్ప ఆ డిసీజ్ రాదు. సో 2025కి థీమ్ ఏంటంటే వీ స్టాండ్ టుగెదర్ అని అనుకున్నారు. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ అనే ఒక గ్రూపు ఐక్యరాజ్య సమితికి సంబంధించి 2014లో దీన్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈక్వాలిటీ, ఇంక్లూజన్, డిగ్నిటీ, అంటే HIV వచ్చిన వాళ్ళని కూడా మనం సమాజంలో ఒకరిగా చూడాలి తప్ప వాళ్ళని వేరుగా చూడకూడదు అనేది దీని యొక్క నినాదం. దీని పర్పస్ ఏంటంటే బేసికల్గా వాళ్ళకు కూడా సమాన హక్కులు ఉండాలి HIV పేషెంట్స్కి. అలాగే వాళ్ళు సమాజంలో భాగంగా ఉండాలి, వాళ్ళని ఎప్పుడు దూరం చేయకూడదు. అలాగే అవేర్నెస్ కలిగించాలి, ఎందుకంటే సోషల్ స్టిగ్మా ఒకటి ఉంటుంది. చాలా రోగాలను అంటు రోగాలుగా చూస్తుంటాం, ఈవెన్ దో అవి అంటు రోగాలు కాకపోయినా. HIV ఈజ్ నాట్ ఏ కంటాజియస్ డిసీజ్, బట్ వీ స్టిల్ ట్రీట్ పీపుల్ యాజ్ కంటాజియస్ డిసీజ్ పీపుల్ కింద చూస్తాం. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే రోల్ ఆఫ్ కమ్యూనిటీ లెడ్ ఆర్గనైజేషన్స్, అంటే కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ యొక్క పాత్ర ఇందులో ఎలా ఉంది అనేటటువంటి దాన్ని కూడా ఇందులో పర్పస్గా తీసుకుంటారు. బేసికల్గా మనకి సమాజంలో ఇది ఉంటుంది. ఇది ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ నుంచి, వేల సంవత్సరాల నుంచి వస్తుంది. మీకు ఇప్పుడంటే HIV గురించి పెద్దగా మీకు తెలియకపోవచ్చు, కానీ 1990sలో HIV చాలా ప్రబలంగా భారతదేశంలో ఉన్నటువంటి రోజుల్లో అప్పట్లో ఒక కొటేషన్ కూడా వచ్చింది, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది అని తెలుగులో. మీలో చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. కొంచెం 1990s 2005 ఆ టైం వరకు ఎవరైనా ఉంటే బాగా తెలుస్తుంది వాళ్ళకి. సో ఇది స్కూళ్ళల్లోకి వచ్చి మాకు చాలా అవేర్నెస్ సెషన్స్ కలిగించేవాళ్ళు. మేము 9th క్లాస్ 7th క్లాస్, నాకు తెలిసి మాకు 9th క్లాస్లో సమ్వేర్ అరౌండ్ 2000 ఇయర్ అనుకుంటా, అప్పట్లో మాకు ఈ కాన్సెప్ట్ని చెప్పారు, తీసుకొచ్చి HIV అంటే ఇట్లా అంటుకోదు, అంటువ్యాధి కాదు, ఇలాంటివి. సో దానివల్ల అవేర్నెస్ పెరిగింది. సో ఇట్లా సమాజంలో, ప్రపంచంలో అందరికీ అవేర్నెస్ కలిగించాలి, అప్పుడు మాత్రమే దీన్ని దూరం చేయగలం. సో అలాగే 2025లో ఫోకస్ ఏంటంటే కమ్యూనిటీ లెడ్ రెస్పాన్సెస్, అంటే మనం ప్రజలందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ HIVని దూరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా డిస్క్రిమినేషన్ని దూరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి కమ్యూనిటీస్ని స్ట్రెంగ్థెన్ చేయాలి. అలాగే డిగ్నిటీ ఫర్ ఇండివిజువల్స్, అంటే ఎవరైతే HIVతో బాధపడుతున్నారో వాళ్ళని మనం చాలా గౌరవప్రదంగా భావించాలి తప్ప వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు. అలాగే కొన్ని ఛాలెంజెస్ ఏమున్నాయంటే, ఇది మనం ఎన్ని చెప్పినా డిస్క్రిమినేషన్స్ వస్తూనే ఉన్నాయి. అయితే HIV ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి ఫండింగ్స్ ఉండట్లేదు. కొన్ని లీగల్ బ్యారియర్స్ కూడా ఉంటున్నాయి. అంటే కమ్యూనిటీ లెడ్ ఇనిషియేటివ్స్ చేయాలంటే ఆ దేశంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కదా, ఇవన్నీ మనకు అడ్డొస్తున్నాయి. సో UN ఎయిడ్స్ కాల్స్ ఫర్ యాక్షన్ అనేది ఏంటంటే బేసికల్గా ఇది లీగల్ రికగ్నిషన్ అండ్ సస్టైనబుల్ ఫండింగ్. అంటే కమ్యూనిటీతో కలిసి మనం చేసేటటువంటి ఏవైనా కొన్ని ఇనిషియేటివ్స్ ఉంటే వాటికి లీగల్ రికగ్నిషన్ తీసుకురావాలి దేశంలో, అలాగే వాటికి ఫండింగ్ కూడా తీసుకురావాలి. అలాగే డిస్క్రిమినేషన్ ఉండకూడదు, హెరాస్మెంట్స్ చేయకూడదు, కమ్యూనిటీలో వాళ్ళని భాగంగా చేయాలి. అలాగే ప్రభుత్వం తాలూకా హెల్త్ ప్రోగ్రామ్స్లో వాళ్ళని భాగంగా చేయాలి.
అలాగే ఎండింగ్ క్రిమినలైజేషన్, అంటే వాళ్ళని క్రిమినల్గా చూడటము. అలాగే హెచ్ఐవి వచ్చిన మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళని ఇంకా ఘోరంగా చూస్తారు. అది ఏ కారణం చేత వచ్చిందని పట్టించుకోరు, వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తారు. సో ఇట్లాంటివన్నీ కూడా జెండర్ ఇన్ఈక్వాలిటీస్కి దారితీస్తాయి. అలాగే హ్యూమన్ రైట్స్, అంటే ముఖ్యంగా ఇక్కడ మానవ హక్కులే కదా, సో వీటిని మానిటర్ చేయాలి. ఇవన్నీ కూడా యుఎన్ ఎయిడ్స్ కాల్ ఫర్ యాక్షన్లో ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ అన్ని దేశాలు కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చాలా ఎఫర్ట్స్ జరుగుతున్నాయి. 41 దేశాలు ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ యాక్షన్ ఫర్ ఎలిమినేట్ హెచ్ఐవి రిలేటెడ్ స్టిగ్మా కోసం పనిచేస్తోంది. అందులో భారత్ కూడా ఒకటి. అలాగే ఫండింగ్ కట్స్, పాలసీ చేంజెస్, హెచ్ఐవి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. మన దేశంలో చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే 140 కోట్ల మంది దేశం ఉన్నటువంటి దేశంలో హెచ్ఐవీలు బాగా తగ్గాయంటే మన దేశం తాలూకా ప్రభుత్వం తాలూకా గొప్పతనమే. ఎవ్రీబడి ఈజ్ అవేర్ ఆఫ్ హెచ్ఐవి. కాంట్రసెప్టివ్స్ని చాలా అద్భుతంగా యూజ్ చేస్తున్నటువంటి దేశం. సో అందులో మనం ఏం ట్యాబు ఫీల్ అవ్వడానికి లేదండి. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ కాంట్ స్టాప్. కాబట్టి హెచ్ఐవిని అరికట్టడంలో అందరి పాత్ర ఉంటుంది. అవేర్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఇన్ కమ్యూనిటీ లెడ్ రెస్పాన్సెస్ 2020 కల్లా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేయాలి, అసలు మొత్తం హెచ్ఐవి లాంటి వ్యాధులను ఎలిమినేట్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్. సో వీటికన్నీ కూడా ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ అనేటటువంటివి ఉంటాయి. ముఖ్యంగా ఫండింగ్ ఇట్లాంటి వాటిలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో ఇందులో జీరో డిస్క్రిమినేషన్ తాలూకా హిస్టరీ చూస్తే దీన్ని మొట్టమొదటిసారి చైనాలో లాంచ్ చేశారు February 27, 2014లో. ఇది డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ లేదా ఏవైనా చట్టాలు, కొన్ని దేశాల్లో అయితే హెచ్ఐవి వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని చట్టాలు, రూల్స్ కూడా వచ్చాయి. సో అట్లాంటి వాటిని ఇది ఆపుతుంది. అలాగే ఇది యునైటెడ్ నేషన్స్ చేత రికగ్నైజ్ చేయబడింది. ఇండియా దీనికి సంబంధించి ఎల్జీబీటీ రైట్స్ కోసం మనం సెక్షన్ 377ని సుప్రీంకోర్టులో స్ట్రైక్ ఆఫ్ చేసాం. లైబేరియాలో అయితే హెచ్ఐవి రిలేటెడ్ స్టిగ్మాకి సంబంధించి కొన్ని ఫైట్స్ కూడా జరిగాయి. యునైటెడ్ స్టేట్స్లో కాలిఫోర్నియాలో ఒక జెనోసైడ్ రిమెంబరెన్స్, అంటే కొంతమందిని అర్మేనియన్ అమెరికన్స్ వీళ్ళు ఒక ప్రొటెస్ట్ కూడా చేశారు. హెచ్ఐవి వచ్చిన వాళ్ళని ఆ కాలంలో ఏదో చంపారట, పూర్తి వివరాలు మనకు అనవసరం. సో వాటి గురించి ఒక ప్రొటెస్ట్ కూడా చేశారు. ఇలా ప్రతి దేశంలోని కూడా హెచ్ఐవికి సంబంధించి అనేక విషయాలు జరుగుతున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి. సో ఇది ద లాస్ట్ టాపిక్ ఆఫ్ టుడే. మళ్ళీ మనం యథావిధిగా సోమవారం నుంచి మన క్లాసెస్ని కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.